సర్కార్ ఇండియాకు స్వాగతం. తిరువూరు పట్టణంలో రేవంత్ డిఫెన్స్ స్కూల్ ఆధ్వర్యంలో కరాటే శిక్షణ పొందుతున్న చిన్నారులు చెన్నై ఐవీఈటీ కాలేజ్లో వరల్డ్ కరాటే మాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కరాటే పోటీలలో తిరువూరు ఆర్టీఎస్ వ్యవస్థాపకులు మరకల రేవంత్తో పాటు చిన్నారులు సైతం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సొంతం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రేవంత్ డిఫెన్స్ స్కూల్ నందు మాస్టర్ మరకల రేవంత్తో గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ పొందిన చిన్నారులతో సర్కార్ ఇండియా అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనాన్ని వీక్షించండి. తిరువూరు పట్టణంలో ఆర్డిఎస్ పేరు మీద మరి కరాటే స్కూల్ నడుస్తుంది. ఆర్డిఎస్ అంటే రేవంత్ డిఫెన్స్ స్కూల్ పేరు మీద మరి ఇక్కడ నడుస్తున్న కరాటే స్కూలు దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళు మరి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సాధించిన నేపథ్యంలో మన సర్కార్ ఇండియా ప్రత్యేక వార్త కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇది మరి ఈ ఆర్డిఎస్ నడుస్తున్న స్కూల్ నడుస్తున్న ప్రాంతం ఇదే. మరి ఇక్కడ మరి ఈ ఫ్లెక్సీలు మనం చూడవచ్చు. చాలా మంది పిల్లలు ఇక్కడ నేర్చుకుంటున్న సందర్భం ఉంది. మరి ఈ కరాటే శిక్షణ మరి ఇక్కడ ఇస్తున్న సందర్భం ఉంది. ఈ పరిస్థితుల్లో మనం వారిని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంపాదించిన పిల్లలు తో మనం మాట్లాడే నిమిత్తం సర్కార్ ఇండియా ఇక్కడకు రావడం జరిగింది. సెక్షన్లో చెప్పుకున్న విధంగా తిరువూరు పట్టణానికి మరి ఆర్డిఎస్ మరి సంస్థ పేరు మీద మరి కరాటే శిక్షణ తరగతులు ఇక్కడ చేస్తూ మరి పిల్లల్ని ఒక ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లే విషయంలో మరి ఈ ఆర్డిఎస్ ప్రధాన పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో మనం చూడొచ్చు. అనేక బహుమతులను వీళ్ళు గెలుచుకున్న సందర్భం ఉంది. మొత్తం అన్ని రకాలుగా అన్ని అవార్డుల్ని గెలుచుకున్న పరిస్థితి ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మనం కొద్ది రోజుల క్రితం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు సంపాదించిన మరి సంస్థగా ఈ ఆర్డిఎస్ కి పేరున్న నేపథ్యంలో మరి ఇక్కడ మరి మనం ఆర్డిఎస్ సంస్థ దగ్గరికి ఈ స్కూల్ దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పిల్లలు ఇక్కడే ఉండటం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ అవార్డులు కూడా మరి చాలా ఉన్నాయి. బోధి ధర్మ అవార్డుతో సహా మరి ఇక్కడ ఉన్న పరిస్థితి. వీళ్ళు మరి దీని వెనకాల వీళ్ళ కష్టం కూడా చాలా ఉండొచ్చు. మరి ఆ విషయాన్ని కూడా వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం కూడా చాలా ఉన్న పరిస్థితి ఉంటుంది. మరి దాన్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రెండన మీరు మన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు మరి ఎక్కడికి వెళ్ళి సంపాదించారంటే ఏం చెప్తారు? చెన్నై. మీది ఏ ఊరు? మీ తల్లిదండ్రుల పేరేంటి? మా ఊరు తిరువూరు. మా తల్లిదండ్రుల పేరు, మా తల్లి పేరు లక్ష్మీదుర్గ, మా తండ్రి పేరు నరసింహారావు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మీ అమ్మ నాన్నగారు? మా అమ్మ టైలర్, మా నాన్నగారేమో ఫోటోగ్రాఫర్. ఇప్పుడు ఏ స్కూల్లో చదువుతున్నావు నువ్వు? ఏం చదువుతున్నావు? భాష్యం స్కూల్ 6th క్లాస్. భాష్యం స్కూల్లో 6th క్లాస్ చదువుతున్నావు. మరి ఈ కరాటేలో మరి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు మరి సంపాదించినావు. నీ ఫీలింగ్ ఏంటి? నీ సంతోషం ఏంటంటే ఏం చెప్తావు? అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ రికార్డు కట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఓకే. మరి అమ్మ మీది ఏ ఊరు? మీ నాన్నగారు మీ అమ్మగారు ఏం చేస్తూ ఉంటారమ్మా? మా తిరువూరు. మా అమ్మగారు హౌస్ వైఫ్, మా నాన్నగారు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు. మీ నాన్నగారి పేరు ఏంటి చెప్పలా? మా అమ్మ పేరు దివ్య, మా నాన్న పేరు కృష్ణ. ఇప్పుడు మరి నువ్వు ఏ స్కూల్లో చదువుకుంటున్నావు? మరి ఎన్నో తరగతి అంటే? నాగార్జున స్కూల్లో చదువుకుంటున్నాను, 9th క్లాస్. అది పరిస్థితి. మరి ఇంకొకటి ఇట్రా, మీ అమ్మగారు మీ నాన్నగారి పేరేంటి? మీది ఏ ఊరు అంటే చెప్తావు? మా ఊరి పేరు తిరుగూరు. మా నాన్నగారి పేరు నరసింహారావు, మా అమ్మగారి పేరు పద్మావతి. మీ నాన్నగారు ఏం చేస్తా ఉంటారు? మా అమ్మగారు శ్రీనిధి టెక్నో స్కూల్లో వైస్ ప్రిన్సిపల్ గా చేస్తారు. మా నాన్నగారు హెరిటేజ్ లో పనిచేస్తారు. ఇప్పుడు మీరు ఏ తరగతి చదువుతున్నారు? ఏ స్కూల్లో చదువుతున్నారు? నేను శ్రీనిధి టెక్నో స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. మరి ఈ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మరి కష్టపడి సంపాదించావు. మరి నీ ఫీలింగ్ ఏంటి? నీ సంతోషం ఏ విధంగా ఉన్నది? నేను చాలా సంతోషంగా ఉన్నారు. ఇదే పరిస్థితి. పిల్లలు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని చెప్పడానికి భావోద్వేగానికి గురవుతున్న పరిస్థితి ఉంది. అమ్మ మీ నాన్నగారి మీ అమ్మగారి పేరేంటి? మరి నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు అంటే ఏం చెప్తావు? నేను శ్రీ చైతన్య స్కూల్లో చదువుకుంటున్నా. మా నాన్నగారి పేరు మల్లికార్జున, మా మమ్మీ పేరు చైతన్య. మరి నువ్వు శ్రీనిధిలో చదువుకుంటున్నావు. శ్రీ చైతన్యాలు చదువుకుంటున్నావు. ఇవి ఎన్నో తరగతి నువ్వు? 3rd క్లాస్. మరి చిన్న వయసులో మరి వరల్డ్ రికార్డు సంపాదించిన గిన్నిస్ బుక్ రికార్డు నీకు ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఏం సంతోషం ఏంటి నీకు?
ఏ విధంగా సంతోషపడుతున్నావు? నేను చాలా సంతోషంగానే సంతోషిస్తాను. ఓకే ఓకే. ఇది పరిస్థితి. వాళ్ళు చెప్పలేని స్థితిలో కూడా వాళ్ళ ఆనందాన్ని చెప్తా ఉన్నారు. అమ్మ మీది ఏ ఊరు? మరి మీ నాన్నగారి పేరేంటి? మా తిరుగురు, మా అమ్మ నాన్న పేరు కుమారి మహేష్. మరి మీ నాన్నగారు ఏం చేస్తా ఉంటారు? జాబిల్లో పనిచేస్తారు. జాబిల్ హాస్పిటల్లో పనిచేస్తారు. నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు? ఎన్నో తరగతి? నేను సెంట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం, నేను 6th క్లాస్. 6th క్లాస్ చదువుతున్నావు. మరి ఈ వరల్డ్ రికార్డు సంపాదించడం కోసం నువ్వు ఎన్ని రోజులు కష్టపడ్డావు అంటే చెప్తావు? వరల్డ్ రికార్డ్ ఇది పరిస్థితి. వాళ్ళు చిన్న పిల్లలు కూడా మరి వాళ్ళు వాయిస్ ఇచ్చే పరిస్థితి లేని పరిస్థితి ఉన్నా పట్టుదలతో మరి వరల్డ్ రికార్డు సంపాదించడం జరిగింది. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు వాళ్ళు పట్టుకోవడం కూడా జరిగింది. మరి ప్రతి విషయాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి అమ్మ మీరు ఇంతకుముందు మీరు చెప్పారు కదా, చెప్పావా? నేను అడిగానా? నేను ఇది పరిస్థితి. మరి అందరూ దాదాపుగా ఈ 5గురిని కూడా మనం అడగటం జరిగింది. వాళ్ళ తల్లిదండ్రుల పేరు దగ్గర నుంచి వాళ్ళు చదువుకునే విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు చదువుతున్న మొత్తం బిలో 10th క్లాసే. మరి ఈ పరిస్థితిలో వాళ్ళు మరి ఈ చిన్న పిల్లలు మరి మనం చూస్తా ఉన్నాం, చాలా చిన్న పిల్లలు. ఈ చిన్న పిల్లలు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు ఈ తిరువురు పట్టణానికి మరి వీళ్ళు ఒక రికార్డుని తీసుకొచ్చారంటే వీళ్ళని ప్రశంసించాల్సిన విషయం ఉంది. మనం సర్కార్ ఇండియా మన క్రీడాకారుల్ని మరి కళాకారుల్ని ఈ కరాటే ఉన్న పిల్లల్ని ప్రోత్సహించడంలో మనం ఎప్పుడు ముందుంటాం. మనం జర్నలిజంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఇటువంటి వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మాస్టర్ రండి, మీరు ఎదురండి. మీరు మీ గురించి చాలా ఇదిగా చెప్తున్నారు. మీరు అనేక అవార్డులు సంపాదించారనే విషయాన్ని కూడా చెప్తున్నారు. మీరు తిరువురు పట్టణవాసేనా? తిరువురే సార్ మాది. మది రోడ్డు చెందిన మది రోడ్డు. అయితే మీరు కరాటేలో మీరు ఎన్ని సంవత్సరాలుగా మీరు శిక్షణ పొందారు? ఏ అవార్డులు పొందారంటే ఏం చెప్తారు? నేను దాదాపుగా నా 2nd క్లాస్ నుంచి నేర్చుకున్నానండి. దాదాపు మా గురువు గారు అయిన నాగేశ్వరరావు మాస్టర్ దగ్గర సెంట్ ఆన్స్ స్కూల్లో వర్క్ చేస్తారు. అయితే దాదాపుగా నేను 20 years, నాకు ఇప్పుడు 25 years అండి. నేను 5 years నుంచి నేర్చుకున్నాను. రీసెంట్ మీకు 5 సంవత్సరాల వయసు నుంచే కరాటే శిక్షణ పొందాను. 5 సంవత్సరాల నుంచే పొందాను. మా నాన్నగారు ఎంతో ఎంకరేజ్ చేసి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టారు. ముందుగా మా తల్లిదండ్రులకు నేను చాలా ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు కోరుకుంటున్నాను. తల్లిదండ్రులకు రుణపడి ఉన్నాను. అయితే మనకి రీసెంట్ గా ఫస్ట్ టైం February 8th 2025లో ఇదే ఇయర్ లో మనకి చెన్నైలో జరిగింది. సేమ్ ఫస్ట్ బోధీస్ అండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సేమ్ మా పిల్లలకి నాకు ఫస్ట్ టైం నాకు గిన్నిస్ అండి. మా యొక్క విద్యార్థులకి వచ్చేసి బోధి ధర్మ అవార్డు, బోధీస్ వరల్డ్ రికార్డ్. వాళ్ళు 6 వ్యక్తులు ఆరు విద్యార్థులు అక్కడ ఈ 6గురితో మీతో పాటు వచ్చిన 6గురు కూడా మన స్కూల్ నుంచే అవార్డులు రేవంత్ డిఫెన్స్ స్కూల్ నుంచే వాళ్ళు బోధి ధర్మ అవార్డు మరియు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ 2 సొంతం చేసుకోవడం జరిగిందండి. రీసెంట్ గా మనకి బెస్ట్ మాస్టర్ అవార్డు కూడా విజయవాడలో వేదికగా ఇవ్వడం జరిగిందండి. మళ్ళీ బౌద్ధ ధర్మ అవార్డు కూడా వచ్చింది. మళ్ళీ ఎన్నో మీ దగ్గర RDS పేరు మీద మీరు స్కూల్ నడిపిస్తున్నారు. మీ దగ్గర ఈ శిక్షణ పొందే పిల్లలు ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్తారు? మొత్తం 70 members వరకు ఉన్నారు సార్. 70 మంది విద్యార్థుల వరకు అన్ని స్కూల్లో కూడా మన ఇప్పుడు ఈ 70 మందిలో బాగా ఇప్పుడు ఈ 5గురు వరల్డ్ రికార్డ్ సంపాదించి ఉన్నారు. మరి మిగతా వాళ్ళని కూడా ఆ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? అందరు ప్రతి ఒక్క విద్యార్థుల్ని నేను ఇదే స్థాయిలో నిలబెట్టాలని నా ధ్యేయం అండి. నా గోల్ అదే. మెయిన్ ఏంటంటే నాకున్న నాలెడ్జ్ ని మా స్టూడెంట్స్ నేను సంపాదించడం లేనిది మా విద్యార్థులు కూడా నాకన్నా ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశం నాది అనమాట. అది వాళ్ళతో ఎన్నో నేషనల్, జాతీయ, రాష్ట్ర స్థాయి మరి ఎన్నో అంతర్జాతీయ స్థాయిలో నేను వాళ్ళని తీసుకెళ్లి గెలిపించవలసిందని. ఇప్పుడు తిరువురు పట్టణంలో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సంపాదించిన పరిస్థితి గతంలో లేదు. ఇప్పుడు మీరు తీసుకొచ్చారు. మరి మీ ఫీలింగ్ ఏంటంటే ఏం చెప్తారు? ఆ ఫీలింగ్ అంటే ఇది చాలా గర్వకారణం అండి. ఎవరు సంపాదించలేనిది మనం సంపాదించాం కాబట్టి ఎన్నో రోజుల నుంచి దీని కష్టం ఉందండి. మా వెనక చాలా రోజుల నుంచి దాని రిజిస్ట్రేషన్ కోసమే ఎన్నో కష్టాలు పడి ఈ రోజు తీసుకుంటున్నాం. అందులో మళ్ళీ టోటల్ గా 21,000 members పార్టిసిపేషన్ జరిగింది. అందులో 4 teams లో మన RDS టీమ్ వెళ్ళిన టీంలన్నిటిలో 6గురికి సొంతం అవటం అనేది చాలా గర్వకారణంగా నేను. మీ స్కూల్ నుంచి అక్కడ పాల్గొన్నది ఎంతమంది?
మా స్కూల్ నుంచి 6 మెంబర్స్ నాతో కలిపి. మీరు వెళ్ళిన వాళ్ళు ఆరుగురు గిన్నిస్ బుక్ రికార్డు సంపాదించి వచ్చారు. అవునవును సార్, 6. మిగతా ఏ స్టేట్ నుంచి కానీ ఏ కంట్రీ నుంచి కానీ వచ్చిన వాళ్ళకి, వెళ్ళిన వాళ్ళకి ఎవరికీ లేదు. సింగిల్ పర్సన్ అచీవ్ చేయడం జరిగింది. మన రేవంత్ డిఫెన్స్ స్కూల్ తిరువూరు నుంచి, అదే ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ డిస్టిక్ నుంచి కేవలం మన ఆర్డిఎస్ సంస్థకు మాత్రమే అది సాధ్యమైంది. మీరు ఈ అవార్డులు సంపాదించే విషయంలో కావచ్చు, మరి పిల్లల్ని అక్కడికి ఎక్కడైతే పోటీలు జరుగుతున్నాయో అక్కడికి తీసుకురావడానికి మీకు మరి అనేక ఖర్చులు ఉంటాయి. పిల్లలు ఆడపిల్లలు కూడా ఇక్కడ ఉండటం జరిగింది. కొంచెం బాధ్యతలు కూడా ఎక్కువ ఉంటాయి. ఏ విధమైన శ్రద్ధ తీసుకొని వాళ్ళని తీసుకొచ్చే వరకు మీరు ఎటువంటి శ్రద్ధ తీసుకుంటున్నారంటే చెప్తారు? వాళ్ళని మొత్తం ఇంకా వాళ్ళకి కావాల్సినవి అన్ని ఇంకా వాళ్ళ తల్లిదండ్రులు ఏంటంటే నన్ను ఒక తండ్రిగా భావించి వాళ్ళని నన్ను ఇక్కడ పెట్టడం జరిగిందండి. వాళ్ళు ఇంకా నా సొంత పిల్లల్లాగే ట్రీట్ చేసి, నేను వాళ్ళకి ఏం వాళ్ళ అవసరాలు మొత్తం తీర్చేసి నేను ఎంతో కష్టంతో అక్కడికి వెళ్ళి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా మీకు ఎక్కువగా ఉందా? చాలా ఎక్కువ అండి. వాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే నేను మెయిన్ ఈ స్థాయిలో ఉన్నాండి ఈ రోజు. వాళ్ళ పిల్లలు కానీ మేము కానీ మెయిన్ పేరెంట్స్ సహకారంతోనే మేము ఈ రోజు ఈ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించడం చాలా గర్వకారంగా ఉంది. అయితే ఆఖరిగా ఒక మాట చెప్పండి. ఇప్పుడు మొత్తం 6 వెళ్ళారు, 6 గిన్నిస్ బుక్ రికార్డు సంపాదించారు. అయితే మరి దీంతో ఇక్కడితో ఆగిపోతారా? మరి ముందు ఏ స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నారు? మీ పిల్లల్ని ఏ స్థాయికి తీసుకెళ్దాం అనుకుంటున్నారంటే ఏం చెప్తారు? గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో మరి ఇంకా ఉన్న మన ఇన్స్టిట్యూట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించే విధంగా నేను ట్రైన్ చేస్తానండి. అదే విధంగా మన రీసెంట్ గా ఖేలో ఇండియా మన జరిగిన SGF గేమ్స్ లో కూడా మన పిల్లలు 6 విద్యార్థులు సెలెక్ట్ అవ్వడం జరిగింది. దానికి నెక్స్ట్ మంత్ ఖేలో ఇండియా గేమ్స్ కూడా ఉన్నాయి. ఖేలో ఇండియాకి మన విద్యార్థులను కూడా తీసుకెళ్ళాలి. అదే స్థాయి ఒలింపిక్ దాకా వెళ్ళాలనేది నా ధ్యేయం అండి. ఒలింపిక్ లో మీ విద్యార్థులు పార్టిసిపేట్ చేసే వరకు నేను సహకరిస్తానండి. నా వంతు సాయం నేను చేస్తాను. అందులో నా కృషి, వాళ్ళ పిల్లల సపోర్ట్, వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా ఇస్తే కనుక వాళ్ళని అంతర్జాతీయ స్థాయి ఒలింపిక్ స్టేజ్ కి తీసుకెళ్లాలని నా కోరిక. ఆర్డిఎస్ సంస్థ ఒలింపిక్ లో కనపడాలనేది మీ గోల్? అవును సార్, ఆర్డిఎస్ ఒక హిస్టరీ క్రియేట్ చేయాలనేది నా కోరిక అండి. ఇది పరిస్థితి. మనం దాదాపుగా పిల్లలందరితోని మాట్లాడడం జరిగింది. మరి ఈ పిల్లల్ని ఈ అవార్డు దిశగా తీసుకెళ్లి వాళ్ళకి చక్కటి కోచింగ్ ఇచ్చి మరి అవార్డు దిశగా మరి అందరూ పట్టుకోవడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు. మరి ఈ స్థితిలో ఈ చిన్న పిల్లలు మరి ఆ స్థాయికి వెళ్ళి అవార్డు తీసుకొని వచ్చిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో దీన్ని ఇక్కడతో ఆగిపోకుండా ఒలింపిక్ దిశగా మేము ఆర్డిఎస్ ని తీసుకెళ్లే విధంగా ముందుకెళ్తామని మనకు చెప్పడం